ప్రభువు తన ఉచితమైన కృపలో గడిచిన దినములన్నీ కాచి ఈ యొక్క దినమందు మరొకసారి తన వాక్యమును పంచుకోవడానికి మనకిచ్చిన అవకాశం బట్టి దేవుడికి వందనం చెల్లిస్తున్నాను. గడిచిన దినములలో దేవుడు సంఘమును గురించి ఇస్తున్న హెచ్చరికలు మనము చూసాము. దాని గురించి మనము మాట్లాడుకున్నాం. సంఘం ఎదుర్కోబోయే పరిస్థితులు, సంఘమునకు కలగబోయే శ్రమలు, సంఘమునకు ఎదురయ్యే అవమానములు, ఇబ్బందులు, ఇటువంటి విషయంలో మనము గడిచిన కాలంలో తెలుసుకున్నాం. అయితే సంఘం ఇటువంటి పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు ఏ విధంగా జీవించాలి, లేక సంఘం ఇటువంటి పరిస్థితుల గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఏ స్థితిని కలిగి ఉండాలి, ఎటువంటి అనుభవమును కలిగి ఉండాలి అన్నది మనం ఈరోజు తెలుసుకుందాం. ఎందుకంటే దేవుడు సంఘమును గాని, వ్యక్తిని గాని, కుటుంబమును గాని శ్రమల గుండా, లేక సమస్యల గుండా, లేక శోధన గుండా పంపిస్తున్నారు అంటే దాని అర్థము ఆ సంఘమును, ఆ కుటుంబమును, లేక ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాడు. అందువలననే దేవుడు శ్రమల గుండా పంపిస్తాడు. ఎందుకంటే తండ్రి తాను ప్రేమించిన కుమారునే శిక్షించును అన్న రీతిగా దేవుడు కూడా తాను ప్రేమించిన కుటుంబమునే, లేక తాను ప్రేమించిన సంఘమును, వ్యక్తిని దేవుడు గద్దిస్తాడు, శిక్షిస్తాడు, వారినే శ్రమల గుండా పయనింపజేస్తాడు. కారణం ఏంటంటే శ్రమలు అన్నవి వ్యక్తి యొక్క జీవితంలో, లేక వ్యక్తి యొక్క స్థితిని బలపరిచేవిగా ఉంటాయి. వ్యక్తికి దేవుని యొక్క సహవాసమును బలపరిచే విధంగా ఉంటాయి. ఒక వ్యక్తికి దేవునితో సన్నిహిత సంబంధం ఈ శ్రమలే ఏర్పరుస్తాయి. అందుకే కీర్తనల గ్రంథం 119:71 చూసినట్లయితే శ్రమ కలగక ముందు తోప తప్పిపోయేట, శ్రమ కలుగుట నాకు మేలాయను అని చెప్తున్నాడు. కాబట్టి శ్రమ అన్నది ఎందుకు వస్తుందంటే బాగుపరచాలని ఉద్దేశంతోనే దేవుడు శ్రమను పంపిస్తాడు. అందుకే 1 పేతురు పత్రిక 1:5-7 వరకు చూసినట్లయితే అక్కడ కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలబడినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమాయను అని చెప్తున్నాడు. ఇక్కడ శోధనల గురించి చెప్తూ సువర్ణము ఏ విధముగా పొలిమి చేత కాల్చబడి అది శుద్ధమవుతాదో అట్టి విధంగా సంఘమును పరిశుద్ధమైనదిగా తీర్చిదిద్దాలని, సంఘమును సంపూర్ణ స్థితిలోనికి నడిపించాలని దేవుడు సంఘం పట్ల ఉద్దేశించి ఈ కడవరి దినములలో సంఘమునకు శ్రమలను చూపిస్తున్నాడు. దేవుడు శ్రమలను చూపిస్తున్నాడంటే దాని అర్థము ఇటువంటి భయంకరమైన పరిస్థితులు వస్తాయి కాబట్టి ఈ పరిస్థితులను ఎదుర్కొనేటట్లు శక్తిని దయచేయి, లేక నీ చిత్తమైతే ఈ పరీక్షల నుంచి మమ్మల్ని కాపాడు అని దేవుడిని ప్రార్థించమని సంఘమునకు దేవుడు ప్రేమించి ఇస్తున్న హెచ్చరిక. అది గమనించి మనము దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవుడి సన్నిధిలో కనిపెట్టాలి. ఇది గ్రహించక అనేకులు శోధనలు చూసి భయపడిపోయి జడిసిపోయి రకరకాలైన సమస్యలు, శోధనలు వారే కొని తెచ్చుకుంటారు. సరే, ఇప్పుడు శోధనల గురించి మనం ఆలోచించినట్లయితే శోధనను జయించిన వారే మనం నిలబడాలి. మొట్టమొదటిగా శోధనను జయించాలి అంటే ఏ విధమైన స్థితి మనము కలిగి ఉండాలి, ఎట్టి విధంగా మనం ఉండగలిగినట్లయితే శోధనను మనం జయించగలము. చివరికి దేవుడి సహాయము మనకి అవసరము. అందుకే 1 కొరింథీ 10:13 చెప్తాడు కదా, శోధనతో పాటు దేవుడు దాన్ని తప్పించుకునే మార్గం కూడా ఇస్తాడట. కాబట్టి తప్పించుకునే మార్గం ఇచ్చిన దేవుడు వైపు చూసినట్టయితే ఆ మార్గం మనకి చూపిస్తాడు. అయితే దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడు, దేవుడు మన పట్ల జరిగించబోయే క్రియ ఎప్పుడు చూడగలము, దాన్ని ఎప్పుడు అనుభవించగలము అన్న విషయాన్ని ఈరోజు మనము తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే శ్రమల గుండా వెళ్లే సంఘము దేవుని యొక్క కార్యమును చూడాలి, దేవుని యొక్క సన్నిధికి చేరాలి. అది దేవుని ఉద్దేశం. అయితే ఎప్పుడు దేవుని యొద్దకి చేరగలదు, ఆ చేరే సంఘములో ఎవరెవరు ఉండగలరు, ఎటువంటి అనుభవం కలిగిన వ్యక్తులు ప్రవేశించగలరు అన్న విషయం బయలుపరచాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఈరోజు బైబిల్లో కొంతమంది వ్యక్తుల గురించి మనం తెలుసుకుందాం. దేవుని కొరకు ప్రత్యేకత కలిగి నిజముగా దేవుని యొక్క క్రియను అనుభవించిన వారిని మనము చూద్దాం. చూడండి, దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలు బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకమైన స్థితి కలిగిన యవ్వనస్తులు. వీరు బానిసలుగా నెబుకద్నెజరు చేత బబులోను రాజ్యమునకు కొనుక్కోబడిన వారిలో కొంతమంది. అయితే వీరిలో ప్రత్యేకతను బట్టి వీరు దేవుని చేత వాడుకోబడ్డారు. దానియేలు గ్రంథం యొక్క చరిత్ర మనందరికీ తెలిసిందే. అయితే వీరి యొక్క ప్రత్యేకత అన్న దాని గురించి మాత్రం మనం మాట్లాడుకుందాం. 3వ అధ్యాయంకి వచ్చేసరికి నెబుకద్నెజరు రాజు 60 అడుగుల ప్రతిమను తయారు చేసి నిలవబెట్టి
వాయిద్యములు వాయించినప్పుడు ప్రతి ఒక్కరూ ఆ దేవతకు మొక్కాలి. ఎవరైతే ఆ దేవతను మొక్కరో వారిని కాలుచున్న అగ్నిగుండములో వేస్తాను అని నెబుకద్నెజరు శాసనం తయారు చేశాడు. చేసి నియమింపబడిన దినం వచ్చినప్పుడు ఆ దురాను మైదానంలో ఆ విగ్రహం నిలిపి తను చెప్పిన విధంగా వాయిద్యములు వాయించినప్పుడు అందులో షద్రకు మెషకు అబేద్నెగో అన్న వ్యక్తులు ప్రత్యేకతను చూపించారు. ఏమన్నారంటే, రాజా, మేము అగ్నిగుండంలోకి వెళ్ళిపోవడానికైనా రెడీయే, కానీ నీవు నిలవబెట్టిన ఈ దేవతను మేము పూజింపము అని స్పష్టంగా చెప్పారు. చూడండి, ఇక్కడ రాజుగారి ఆజ్ఞను అతిక్రమించిన వారికి మరణ శాసనం ఆ అగ్నిగుండము ఎదుర్కొండగా కనిపిస్తుంది. ఇప్పుడు అది అలా కనిపిస్తుండగా ఇక్కడ ధిక్కరిస్తే తప్పనిసరిగా అందులో వేస్తారు, అందరికీ తెలిసిన విషయమే. కానీ వీరు ఒకటే మాట అన్నారు, మేము నీ దేవతకు మొక్కము అంటూ చెప్పారు. మా దేవుడు వేడిమి గల ఈ గుండంలో నుంచి కూడా తప్పించడానికి సమర్థుడు అని రాజుకు ఎదురు నిలబడ్డారు. అంతేకాదు, ఇంకా అంటారు, ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా మా దేవుని కొరకు మరణమునకు కూడా మేము సిద్ధపడి ఉన్నాము అని వారు అక్కడ రాజుగారికి సమాధానం ఇవ్వడం చూస్తాం. చూడండి, 3వ అధ్యాయం 15వ వచనం నుంచి కింద వరకు వెళ్తే ఇదంతా మనకి కనిపిస్తుంది. ఎప్పుడైతే వీరు ఈ విధంగా సమాధానం చెప్పారో రాజుగారికి కోపం పెరిగిపోయింది. అయితే కోపం పెరిగిపోయిన రాజు ఆ గుండమును ఎప్పటికన్నా 7 రెట్లు హెచ్చించాడు. దాని మంట తీవ్రతరం చేసి వారి బట్టలు తీయకయే కాళ్ళు చేతులు బంధించి వారిని అగ్నిగుండంలో వేయడానికి కానీ కొంతమంది మనుషులను తీసుకుని వచ్చారట. ఆ కొంతమంది మనుషులు వీటి కాళ్ళు చేతులు కట్టే అలాగే అగ్నిగుండంలో పడేశారు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, వాళ్ళని అగ్నిగుండంలో వేసిన మనుషులు చనిపోయారు, కానీ అగ్నిగుండంలో వేయబడిన వీరు చావలేదు. ఇక్కడ మనం ప్రత్యేకంగా గమనించవలసిన విషయం ఏంటంటే, వారికి కలిగిన విశ్వాసం బట్టి, వారికి కలిగిన భక్తిని బట్టి, దేవుని పట్ల వారికి కలిగిన నిరీక్షణను బట్టి వారు ధైర్యంగా నిలబడ్డారు. ఎప్పటి వరకు ధైర్యంగా నిలబడ్డారు? మరణము వరకు. అంటే మరణంలోకి వెళ్ళిపోతున్నాం వాళ్ళకి తెలుసు, మరణం యొక్క ద్వారంలో మనము ప్రవేశిస్తున్నాం అన్న విషయం వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళది ఒకటే నిరీక్షణ, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు అని తమ ప్రాణములు సహా లెక్క చేయకుండా దేవుని కొరకు నిలబడిపోయారు. ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితి వచ్చిందో అక్కడ దేవుని యొక్క కార్యంను చూశారు. ఎప్పుడు చూశారు? అగ్నిగుండంలోకి వెళ్ళిపోయి ఇంకా మరణం పాలు ఆ సమయంలో దేవుని యొక్క కార్యం చూశారు. ఇక్కడ స్థిర విశ్వాసం మనకి కనిపిస్తుంది. ఈ స్థిర విశ్వాసమును బట్టి దేవుడు వారి పట్ల కార్యం జరిగించాడు. గమనించాడు విషయం, ఎప్పుడు కార్యం జరిగించాడంటే, ప్రారంభంలో దేవుడు కార్యం జరిగించలేదు, మధ్యలో కూడా దేవుడు కార్యం జరిగించలేదు. ఎప్పుడైతే చివరి దశ వచ్చిందో అప్పుడు దేవుని యొక్క కార్యమును వారు చూశారా? ఇక్కడ వీరికి మరణం కనిపిస్తుంది, అయినా వీరు మరణం వరకు కూడా తమ స్థితిని విడిచిపెట్టిన వారు కాకపోయారు. కాబట్టి దేవుని యొక్క కార్యం అప్పుడు చూశారు. అదే విధముగా దానియేలు గురించి మనం ఆలోచించినట్లయితే, దానియేలు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. 6వ అధ్యాయంలో ప్రధానులు, అధిపతులు అందరూ కలిసి దానియేలు మీద కుట్ర చేసి రాజుతో ఒక శాసనం తయారు చేయించారు. నేటి నుంచి 30 దినముల వరకు ఎవరు రాజు యొద్ద తప్ప మరి ఎవరి యొద్ద ప్రార్థన చేయడానికి వీలు లేదు. ఒకవేళ అట్టి విధంగా ప్రార్థన చేసిన వారైతే వారిని తీసుకొచ్చి సింహాల బోనులో వేసేయాలి, అంటే వారిని సింహాలకు ఎరగా వేసేయాలి. దీని ఉద్దేశం ఏంటంటే, దానియేలు తను సేవించున్న దేవుణ్ణి ప్రార్థన చేయక మానడు. దానియేలును పట్టుకోవాలన్నా ఈ ఒక్క తప్పిదము తప్పితే వేరే తప్పిదము అతనిలో కనిపించలేదు. కాబట్టి ఈ ఒక్క విషయంలో ఇతను పట్టుకోగలమని వారు ఆలోచించి ఈ విధమైన శాస్త్రం తయారు చేసినప్పుడు ఈ విషయం దానియేలుకు తెలిసింది. అయినా దానియేలు యథాప్రకారము యెరూషలేము వైపు కిటికీ తలుపులను తెరిచి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్న వీరందరూ దీనిని కనిపెట్టి ఈ విషయం రాజుగారి ఎదురు తీసుకెళ్లి రాజుగారి ద్వారా దానియేలునకు మరణ శాసనం విధించారు. ఇప్పుడు దానియేలు సింహాల బోనులో వేయబడాలి. అయితే దానియేలు దాని గురించి చింతించలేదు. కారణం ఏంటంటే, అతనిది కూడా అదే ధైర్యం, నా దేవుడు నా పట్ల కార్యములు జరిగించాడు, అనేక విధములుగా దేవుడు మాతో ఉండి
దేవుడు తన కార్యం జరిగించుకున్నాడు. కాబట్టి ఈ మరణం నుంచి కూడా దేవుడు నన్ను విడిపిస్తాడు అన్నదే ఒక నిర్ణయం. ఈ నిర్ణయం బట్టి దేవుడు సన్నిధిరాతను ప్రార్థించట మానలేదు. వారు బంధించారు, సింహాల బోన్లో వేశారు. అయితే జరిగినది ఏంటంటే, సింహాల బోన్లు వేయబడినది మొదలు అక్కడ నుంచి బయటికి తీయబడే వరకు సింహాలు ఇతని జోలికి రాలేదు. అవే సింహాలు ఎవరైతే కుట్ర పన్నారో వారిని అడుగులకు పడక ముందే దుమ్ములు గుండె చేసేసాయట. చూసారా, ఇక్కడ మరలా దానియేలు పట్ల కూడా దేవుని యొక్క కార్యం చూడగలుగుతున్నాం. దేవుడు ఎప్పుడు కార్యం జరిగించాడంటే, దానియేలు సింహాల బోనులో వేయబడిన తర్వాత దేవుడి కార్యంను చూపించాడు. దేవుడు కార్యం చేయాలంటే ముందు చేయలేడా? కానీ దేవుని కార్యం ఎప్పుడు చూపిస్తాడంటే, అంతము వరకు నమ్మకంగా జీవిస్తే, మరణము వరకు దేవుని కొరకు జీవించి, దేవుని కొరకు మరణమైనా సరే నేను సిద్ధమే అనే స్థితికి చేరే వారి కోసం దేవుడు చూసిన అట్టి విధమైన స్థిర విశ్వాసం కలిగి మరణం వరకు నమ్మకం ఉన్నట్లయితే అప్పుడు దేవుని యొక్క కార్యమును నరులు చూడగలరు. ఇక్కడ దానియేలు, శద్రకు, మెషకు, అబేద్నెగోలు ఆ విషయంలో రుజువు చేశారు. అయితే ఇక్కడ వీరు చేసిన ఈ ప్రాణ త్యాగమును బట్టి వారు బ్రతుకుట మాత్రమే కాక ఆ దేశములో శాస్త్రములను మార్చుటకు కారణమయ్యారు. వీరి యొక్క ప్రాణ త్యాగమును బట్టి ఏ రాజు అయితే వీరికి వ్యతిరేకంగా శాస్త్రం తయారు చేశాడో అదే రాజు వీరు మరణం నుంచి బయటకు రాగానే శాస్త్రమును మార్చాడు. వీరు దేవుడు తప్ప మరి ఎవరు లోకములో దేవుడు లేరు, వీరి దేవుడిని తప్ప ఇంకొక దేవుడిని ఎవరు సేవించడానికి వీలు లేదు, అట్టి వారు తుత్తరీలుగా చేయబడతారు, వారి ఇల్లు వెంట కుప్పలుగా చేయబడతాయి అని రాజు శాసనం మార్చాడు. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, అంతము వరకు నిలకడగా విశ్వాసమందు స్థిరంగా జీవించిన వారై దేవుని యొక్క కార్యం చూశారు. వీరి ద్వారా దేవుడు లోకములో కార్యం జరిగించాడు. ఇక్కడ జరిగిన రెండు కార్యములు, మొట్టమొదటిగా వీరు మరణం తప్పించుకున్నారు, రెండోది వీరి ద్వారా లోకమంతటికి వీరి దేవుడే నిజమైన దేవుడు అని సాక్ష్యం వచ్చింది. అదే విషయం గురించి క్రొత్త నిబంధనలు ఒకసారి చూసినట్లయితే, ఈ క్రొత్త నిబంధనలో పౌలు గారి గురించి మనం ఆలోచించవచ్చు. ఈ పౌలు గారు ఒకానొకప్పుడు భయంకరమైన దూషకుడు, హింసకుడు, దేవుని బిడ్డలైన వారిని చిత్రహింసలకు గురి చేశారు. కానీ రక్షింపబడిన తర్వాత, దేవుని యొక్క శక్తిని ఎరిగిన తర్వాత, దేవుని బిడ్డగా మారిన తర్వాత దేవుని కొరకు ఎన్ని హింసలైనా భరించడానికి సిద్ధపడ్డాడు. ఇతడు ఈ అపోస్తల కార్యం 20-24 అంటాడు, ఇదిగో నేను ఇప్పుడు యెరూషలేముకు వెళ్తున్నాను, నేను వెళ్తున్న ప్రతి పట్టణంలోనూ నా కొరకు బంధకములను, శ్రమలను సిద్ధముగా ఉన్నాయని పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరుస్తున్నాడు. అయితే ప్రభువు వలన నేను పొందిన పరిచర్యలను తుదముట్టించవలనని నా ప్రాణమును నాకు ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోలేదు అని చెప్పాడు. చూసారా, ఇక్కడ పౌరు స్థితి కూడా అదే విధంగా కనిపిస్తుంది. నా కొరకు శ్రమలు కాచుకొని ఉన్నాయి, నా కొరకు హింసలు కాచుకొని ఉన్నాయి, నేను శ్రమలు పడబోతున్నాను అని నా పరిశుద్ధాత్ముడు నాకు చెప్తున్నాడు. కానీ శ్రమలైనా నేను అనుభవిస్తాను, కానీ నేను పొందిన రక్షణను ఇతరులకు ప్రచురించకుండా నేను ఉండలేను. నేను మరణం కొల్పబడిన ఈ మార్గంలోనికి ఇతరులను తోడుకొని వస్తే తప్ప నేను రక్షణ పొందిన దానికి అర్థము లేదు. దీని కొరకు నా ప్రాణమైన నేను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని పౌలు చెప్పాడు. ఆ చెప్పిన పౌలు దేవుడి కొరకు అనేకమైన శ్రమలు అనుభవించాడు. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 28 వచనం వరకు చూసినట్లయితే, ఇతడు ప్రభువు కొరకు పడిన శ్రమలు, యాతనలు, ఇబ్బందులు అన్నీ మనకి అక్కడ కనిపిస్తాయి. ఇంత భయంకరమైన పరిస్థితి గుండా వెళ్ళినప్పటికీ పౌలు ఒకటే అన్నాడు, నా ప్రాణమును నేను ఎంత మాత్రము నా కొరకు ప్రియమైనదిగా ఎంచుకోలేదు, ప్రభు పని కొరకు మాత్రమే నేను నిల్చుంటానని నిలబడిన వాడై దేవుని యొక్క కార్యమును చూశాడు. శ్రమలన్నీ జయించిన వాడై చివరికి మరణమైనప్పుడు సాక్ష్యము చెప్తున్నాడు, ఇదిగో మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఎప్పుడు చెప్తున్నాడు? అతడు వెడలిపోయే కాలం, అప్పుడు లోకములో అనేకమైన శ్రమలు అనుభవించిన తర్వాత శ్రమలు తట్టుకొని నిలిచిన వాడై వాటిని జయించి ఇప్పుడు చివరిలో చెప్పగలుగుతున్నాడు, నా కొరకు
నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఇక్కడ ఈ 3 సందర్భములలో మనం చూసినట్లయితే 3 సందర్భములలో కూడా ఒకటే విషయం, వారు శ్రమల గుండా వెళ్ళారు. శ్రమలు వస్తున్నాయని తెలిసిన ప్రాణమును సహా వారు లెక్క చేయలేదు. ప్రాణం వారికి ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోలేదు. కాబట్టి మరణం నుంచి తప్పింపబడిన వారే జీవములోనికి దాటి ఉన్నారు. దేన్ని బట్టి ఇంత నిబ్బరముగా నిలబడగలిగారు? దేనిని బట్టి దేవుని కొరకు మరణములకు కూడా తెగించారు అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే దీనంతటికి కారణము వారిలో విశ్వాసము. ఆ విశ్వాసము కారణముగా వారు ప్రాణములకు సహా తెగించారు. ఏమన్నారు? మా దేవుడు మరణం నుంచి తప్పించే దేవుడు. కాబట్టి వీరి విశ్వాసమునకు ప్రతిఫలముగా వీరు తమ ప్రాణములను దక్కించుకున్నారు. అందుకే హెబ్రీ పత్రిక 11:1 అంటాడు కదా, విశ్వాసమున్నది నిరీక్షించు వాటి నిజ స్వరూపము అట. విశ్వాసం అంటే ఏంటంటే నిరీక్షించే వాటి నిజ స్వరూపం. అంటే నువ్వు ఏదైనా జరుగుతుందని నిరీక్షిస్తున్నావు అంటే విశ్వాసములో కనిపిస్తుంది. నువ్వు విశ్వాసముతో క్రియను జరిగించినట్లయితే ఏదైతే జరగాలని నువ్వు నిరీక్షిస్తున్నావో ఆ కార్యం జరుగుతుంది. దానికి జరగాలంటే ఇక్కడ నీ మనసులో విశ్వాసం అన్నది ఉండాలి. అదే అధ్యాయం 6 అంటాడు, విశ్వాసము లేకుండా ఎవడు దేవునికి ఇష్టడుగా ఉండలేడట. సో ఈ వాక్యం బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారు దేవునికి ఇష్టలు. దేవునికి ఇష్టలైన వారికి దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడట. ఇప్పుడు ఈ 3 వ్యక్తులను మనం చూసినట్లయితే దేవుడికి ఇష్టలుగా ఉన్నారు కాబట్టి దేవుడు వారిని వాడుకున్నాడు. వాడుకున్న దానిని బట్టి వారి ప్రాణంలో తప్పింపబడ్డాయి. అదే సమయంలో వారి ద్వారా ఆ దేశంలో లేక ఆ ప్రాంతంలో లేక ఆ సమయంలో గొప్ప కార్యములు జరిగిపోయాయి. గొప్ప కార్యములు జరిగాయి. దానియేలు, శద్రకు, మెషక్, అబేద్నెగోల విషయంలో వస్తే ఏ రాజు అయితే వీరికి వ్యతిరేకంగా శాస్త్రం తయారు చేశాడో అదే రాజు వీరి దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు అని శాస్త్రం మార్చాడు. ఈ పౌలు విషయం ఆలోచించినట్టయితే పౌలుకి ఎవరైతే మరణమును విధించారో, ఎవరైతే అతనికి దండను విధించారో వారందరి చేతుల్లోంచి విడిపింపబడి ఇతని ద్వారా వారిలో అనేకులు రక్షింపబడ్డారు. అంతేకాదు దేవుడు ఇతనికి విశ్రాంతినిచ్చాడు. ఆ విశ్రాంతిలో అతను మరణమవునప్పుడు చెప్తున్నాడు, ఇదిగో నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఇదంతా ఎలాగ వారు అనుభవించగలిగారంటే వారిలో ఉన్న విశ్వాసం. అందుకే దేవుడు అంటాడు మరొక దగ్గర, ఆవగింజంత విశ్వాసం ఉంటే మీరు గొప్ప కార్యములను చేస్తారు. అయితే వీటన్నిటిని బట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నేటి దినములలో దేవుడు సంఘములకు శ్రమలు ప్రకటిస్తుండగా ఈ శ్రమల కాలములో నీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? నీవు ఏ స్థితిలో ఉండబోతున్నావు? నీవు శ్రమలకు ఎదురు నిలబడగలవా? శ్రమలను ఎదుర్కొంటకు నువ్వు సిద్ధముగా ఉన్నావా? ఉండగలిగినట్లయితే సంతోషమే, మంచిదే. దేవుని యొక్క కార్యమును చూడగలవు. అయితే అటువంటి శ్రమలను ఎదుర్కోవాలి అంటే నీవు విశ్వాసం కలిగి ఉండాలి. ఎంతటి విశ్వాసం అంటే చూడండి, పైన చెప్పుకున్నాం కదా, దానియేలు, శద్రకు, మెషక్, అబేద్నెగోలు వారికి కలిగిన స్థాయిలో నీ విశ్వాసం ఉండాలి. మరణం వరకు, మరణం వచ్చినా సరే నా దేవుని కోసం నేను మరణించుటకు సిద్ధముగా ఉన్నాను అన్న స్థితి నీకు కలిగి ఉండాలి. అప్పుడే దేవుని యొక్క కార్యమును చూడగలము. దేవుని యొక్క కార్యములు 2 విధములుగా ఉంటాయి. ఒకటి, నిన్ను బట్టి లోకములకు దేవుడు తను బయలుపరుచుకుంటాడు. 2, మరణము వరకు నువ్వు సహించిన వాడవై మరణములకైనా నువ్వు సిద్ధపడిపోయినట్లయితే దేవుడు నీ కొరకు విడుదల మార్గం ఏర్పాటు చేసి నీకు విడుదలనిస్తాడు. అంతేకాదు దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆ జీవ కిరీటమును నీకు ఇవ్వబోతున్నాడు. ఎప్పుడు? శ్రమకు నిలిచిన వాడవైతే, శ్రమకు నిలిచిన దానవైతే. యాకోబు పత్రిక 1:12 చెప్తాడు, శ్రమను సహించువాడు ధన్యుడు, అట్టివాడు శ్రమకు నిలిచిన వాడై దేవుడు తన కొరకు నియమించిన జీవ కిరీటమును పొందుకుంటాడట. కాబట్టి శ్రమల కాలములో శ్రమను సహించి శ్రమను ఎదుర్కొని నిలబడిన వ్యక్తి మొట్టమొదటిగా లోకమునకు దేవుని పరిచయం చేసిన వాడు అవుతాడు. రెండోది, తన కొరకు దేవుడు సిద్ధపరిచిన ఆ నీతి కిరీటమును పొందుకోబోతున్నాడు. అయితే దీనికి కావాల్సింది దేవుని యందు నిరీక్షణ. అందుకే ప్రకటన గ్రంథం 2:10 అంటాడు కదా, 10 దినముల వరకు మీకు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నీకు నేను జీవ కిరీటం ఇచ్చేదను అని దేవుడు చెప్తున్నాడు. చూసారా, మరణం వరకు నమ్మకంగా ఉన్నవారే ఈ జీవ కిరీటమును పొందుకోగలరు. అంటే
ఈ శ్రమల కాలంలో ఎటువంటి పరిస్థితి వచ్చినా, ఎటువంటి శ్రమ వచ్చినా, మరణం వరకు లేకపోతే మరణమునకు నువ్వు సిద్ధపరచబడినా వెనుదీయకూడదు. అప్పుడే నీవు లోకమునకు దేవుని పరిచయం చేసిన వాడు అవుతావు. రెండోదిగా నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన ఆ జీవ కిరీటమును పొందుకోవడకు యోగ్యుడవుతావు. ఆ జీవ కిరీటమును అప్పుడు నీవు పొందుకుంటావు. ఇది దేవుని యొక్క వాగ్దానం. అయితే ఇటువంటి స్థితి, ఇటువంటి ధైర్యము నీలో నాలో కావాలి అంటే మనకి అవసరమైనది విశ్వాసము. విశ్వాసం అనేది మనం కలిగి ఉంటే మనం ఇటువంటివి అనుభవించగలం. సో విశ్వాసం అన్నది మనలో ఉన్నట్లయితే ఎటువంటి శ్రమ వచ్చినా, దుష్టుడు వచ్చినా, అపాయం వచ్చినా, చివరికి మరణం వచ్చినా మనము వెనుదిరగము. కారణం ఏంటంటే ఆ విశ్వాసం మనల్ని నడిపిస్తుంది. ఆ నడిపించిన మనలను మరణం నుంచి తప్పిస్తుంది, మనలను ఆ నిత్య జీవంలోనికి తోడుకుని వెళ్తారు. ఇది దేవుని ప్రణాళిక. ఆ విశ్వాసం బట్టే దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలు మరణం నుంచి తప్పింపబడ్డారు. అదే విధంగా ఈ కడవరి దినములలో, కడవరి గడియలలో జీవిస్తున్న నీవు నేను విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి, మరణమైనా సరే సిద్ధము అన్న స్థితిని నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను తప్పిస్తాడు, నీవు తప్పింపబడతావు. అంతేకాదు, నిన్ను దేవుడు వాడుకోబోతున్నాడు. ఈ శ్రమకాలము తర్వాత రాబోయే నెమ్మది దినములలో దేవుడు నిన్ను ప్రవేశపెట్టబోతున్నాడు. అంతేకాదు, నీ ద్వారా దేవుడు తన కార్యమును జరిగించుకోబోతున్నాడు. నీ ద్వారా ఇంకొను అనేక మంది ఆత్మలు రక్షింపబడుటకు ఒక సాధనంగా నిన్ను వాడుకోబోతున్నాడు. అటువంటి ధన్యకరమైన స్థితి నీకు కావాలంటే దేవుని యందు విశ్వాసం కలిగిన వాడవై, విశ్వాసం కలిగిన దానివై మరణము వరకు నమ్మకంగా జీవించినట్లయితే ఆ చివరి క్షణమందు దేవుడు తన కార్యమును బయలుపరుస్తాడు. అప్పుడు నీవు ఆ మరణం నుంచి బయటకు వస్తావు, ఆ శ్రమ నుంచి, ఆ కీడు నుంచి బయటకు వస్తావు. నీవు అనేకులకు సాక్షిగా నిలబడతావు. అంతేకాదు, దేవుడు నిన్ను ఇంకనూ బలమైన సాధనంగా తయారు చేయబోతున్నాడు. కాబట్టి దేవుడు చెప్పిన వాగ్దానం బట్టి అటువంటి ధన్యకరమైన స్థితిని మనం పొందాలి. దేవుడు మన పట్ల అటువంటి ఘనమైన కార్యం జరిగించాలంటే విశ్వాసం గలవారమై మరణము వరకు నమ్మకముగా జీవిస్తూ, కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లక స్థిరబుద్ధి కలిగిన వారమై జీవించినట్లయితే వారిని తప్పించినట్లు నిన్ను నన్ను తప్పిస్తాడు. వారికి జీవ కిరీటము ఇచ్చినట్లు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచిన జీవ కిరీటము దేవుడు ఇయ్యబోతున్నాడు. అటువంటి ధన్యకరమైన స్థితిని మనమందరము పొందుకోవాలని దేవుడి పక్షంగా కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యం అందరి వినికిడిలో ఫలింపచేయనుగా ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం తండ్రి, నీకు వందనం. ఎప్పుడు నీ కార్యములు మేము చూడగలము అన్న విషయం గురించి మేము ఈ దినమందు తెలుసుకొని ఉండగా తండ్రి, నీ కార్యములను చూచినట్లు మరణము వరకు మా విశ్వాసము, మా స్థితిని, మా భక్తిని కాపాడుకొని నీ కార్యములను అనుభవించినట్లు, నీ కృపను పొందుకున్నట్లు మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, నడిపించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.